ఓవరాల్‌గా చూస్తే అంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన హామీలేంటి, ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు, దాని తర్వాత వచ్చే రిజల్ట్ అన్నది మనకి ఇంకొక 1 మంత్ తర్వాత తెలిసిపోతుంది. అదే తరహాలో 14 నుంచి 19 దాకా జరిగిన దాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళు ఎలక్షన్స్‌కి వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజలు ఆ పాయింట్స్‌ని ఎలా తీసుకుంటారు, మేనిఫెస్టో బేస్డ్‌గా ఓటింగ్ జరుగుతుంది అన్నది మొదట స్టార్ట్ చేద్దాం. తర్వాత నేను ఒపీనియన్స్ అడుగుతాను దీనికి సంబంధించి ఎట్లా ఉన్నాయి మేనిఫెస్టోలో, దాంట్లో ఆచరణ సాధ్యం ఏందన్న విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. విద్యాసాగర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే ప్యానల్లో ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా అంటే ఇది రెగ్యులర్ గా నేను ఏదో భయపడ ప్రతిపక్షాలు కాబట్టి విమర్శించాలన్న పద్ధతిని నేను ఫాలో అవటం. వీళ్ళు మాట్లాడుతున్నది 99% అనేది అది పచ్చి బోగస్ ఇదంతా. నెంబర్ 1 ఫస్ట్ సిపిఎస్ రద్దు. మేనిఫెస్టోలో మీరు ఏం చేశారండి? మీరు 5 సంవత్సరాల్లో సిపిఎస్ రద్దు నేను చెప్పాను కదా, 2 మద్యపాన చేసాం, సిపిఎస్ ఇంకో ఆల్టర్నేషన్ చెప్పాను, నేను చెప్పాను కదా, మళ్ళీ సిపిఎస్ రద్దు మీరు డిస్కషన్స్ వద్దు. మీ వర్షన్ మీరు చెప్పారు, మీరు చెప్పిన మాట తప్పిన అంశాలు మేము మాట్లాడతాము. అందుకే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రజలు ఎలా ఆలోచిస్తారు దాని మీద స్టార్ట్ చేద్దాం. విజయసాగర్ గారు, ప్రజల ఆలోచన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొన్ని లక్షల మందికి సంబంధించిన ఉద్యోగాలు సిపిఎస్ రద్దు. మేము ఆ రోజు క్లియర్ గా చెప్పాం, సిపిఎస్ అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ కాబట్టి, భారతదేశంలో పార్లమెంట్ అమెండ్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేయలేదు కాబట్టి తిరిగి మళ్ళీ పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాలన్నది. కాదు చేయొచ్చు అని చెప్పి సిపిఎస్ రద్దు మీద చెప్పిన మాట, వారంలో చేస్తా అని చెప్పిన మాట. అది అతిపెద్ద హామీ, అది ఎలక్షన్స్ హామీ. అది తర్వాత మేము దాన్ని రిపేర్ చేసాము, అది అవుతుంది కాదు, మేము ఇంకోటి తీసుకొచ్చాం, అది కాదు. ఇచ్చిన మాట మీద మాట్లాడదాం. అది అవల మద్యపాన నిషేధం గురించి మాట్లాడదాం. అది ఎక్కడ గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తూ బయటకు వచ్చి గవర్నర్ బంగ్లా ముందు చెప్పినటువంటి మాట అది అవల. నెంబర్ 3 ప్రత్యేక హోదా. ఇది 2019 ఎలక్షన్ అన్నది ప్రత్యేక హోదా అంశం మీదనే ఎలక్షన్ తిరిగే చెప్పాలంటే అదే అంశం. ఆ రోజు వాళ్ళు ఉన్న ఎంపీలందరూ రాజీనామా చేసి దానికి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి, వాళ్ళు ఎంత మాత్రం అమలు చేశారన్న విషయమే మనం చర్చిద్దాం. మొదట ప్రజలు మేనిఫెస్టోని ఎలా చూస్తారు అన్న అదేనండి వాళ్ళకి సంబంధించి అమలు చేయలేకపోయిన విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. కాదు అమలు పరిచయం అట్లా కాదు. ఇది ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచించాలి అంటే ప్రజలకు ఏమని గుర్తుంటాయని చెప్తున్నా నేను. ఉంటాయి కూడా, అవి లేకుండా అది కంటిన్యూ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ లో వాళ్ళు సేమ్ గా యాజ్ ఇట్ ఈస్ అట్లే మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా. పాత 99% గురించి మాట్లాడితే 90% కాదు, అసలు 10% కూడా అమలు చేయలేదని చెప్పడం చెప్తున్నా. అట్లాగే ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టోలో కూడా 10% కూడా అమలు కాదు. ఇది 3వ అంశం. 4వ అంశం ఇది జాబ్ క్యాలెండర్. సంక్రాంతి పండుగ ఎట్లా వస్తుందో సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎట్లా వస్తుంది అన్నారు. లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం అది. 4వది. 5వది ఉద్యోగ కల్పన. ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారంటే ప్రైవేటైజేషన్ లో. ఆ విషయం మాట్లాడితే మేము వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చేసాం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసాం, ఆర్టీసీ ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ తీసుకొని వచ్చి మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేసేసాం. 6వ అంశము డిఎస్సి. ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వంచనలు లెక్కలేనన్ను ఉన్నాయి. వంచను పక్కన పెట్టి మళ్ళీ తిరిగి వంచడానికి కొత్తగా మేనిఫెస్టో తీసుకొని వచ్చి క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఆసక్తిగా చూశారు అని చెప్పేసి గొప్పలు పోవడం తప్ప, ఒకసారి యూట్యూబ్ లో గనక అన్ని టీవీ ఛానల్స్ లో తీసుకుంటే ఆ రోజు ఆ టైంకి వ్యూవర్షిప్ ఎంత ఉందో ఒకసారి లెక్కేసుకుంటే తెలుస్తుంది. ఒకటి. 2వ అంశము, అసలు మేనిఫెస్టో అనేది ఏదో రాజశేఖర రెడ్డి గారే కనిపెట్టినట్టు, అంతకుముందు ఏ పొలిటికల్ పార్టీ అసలు మేనిఫెస్టో తయారు చేయనట్టు, పైనుంచి వీళ్ళేదో కొత్త పాలసీని తీసుకొని వచ్చినట్టు, ఆ పాలసీ ద్వారానే వీళ్ళేదో కొత్తగా దాని ఏదో మడమ తిప్పం అనేది వీళ్ళేదో కొత్త కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు.